బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. పసికందును చంపి కిడ్నాప్ డ్రామా ఆడింది ఓ కన్నతల్లి. ఈ ఘటన తమిళనాడులోని వడలూరులో వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే నెపంతో పసికందును అత్యంత దారుణంగా కడతెర్చింది ఆ కర్కశ తల్లి. ఈ ఘటనలో వడలూరుకు చెందిన రాజేశ్వరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వడలూరు రాజేశ్వరికి 4 ఏళ్ల క్రితం మణిరాజాతో వివాహమైంది. వీరికి రాధిక, లావణ్య అనే ఇద్దరు చిన్నారులున్నారు. 4 నెలల క్రితం భర్తతో రాజేశ్వరికి గొడవ జరిగింది. దీంతో ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు. అంతేకాదు మరో వ్యక్తితో రాజేశ్వరికి వివాహేతర బంధం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో భర్తతో ఉన్న విభేదాల కారణంగా తన ఇద్దరు కూతుళ్లను భర్త తీసుకుని వెళ్లాడని, కిడ్నాప్ చేశాడని డ్రామా మొదలుపెట్టింది. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. అయితే పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో పోలీసులు తమదైన శైలిలో రాజేశ్వరిని విచారించడంతో అసలు నిజం వెలుగు చూసింది. 5 నెలలు ఉన్న తన కుమార్తె లావణ్యను చంపేసి డ్రైనేజీలో పడేసినట్లు పోలీసులు విచారణలో తెలిసింది. డ్రైనేజీలో చూడగా పాపం మృతదేహం లభ్యమైంది. దీంతో పోలీసులు రాజేశ్వరిని అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, ఇంత ఘాతుకానికి పాల్పడింది ఆ కన్నతల్లి, ఆమెపై ఎటువంటి కేసు నమోదు చేసే అవకాశం ఉందంటారు? ప్రసన్న కల్లకురికి జిల్లా సిరినగలూరుకు చెందిన రాజేశ్వరి మణిరాజుతో వివాహమైంది. తర్వాత వారికి 2 పిల్లలు, రాధిక, లావణ్య అని. రాధికకు 3 సంవత్సరాలు, లావణ్యకు 5 నెలలు. అయితే 4 నెలల క్రిందట భర్తతో విడిపోయిన రాజేశ్వరి ఒంటరిగా తన కుటుంబ సభ్యుల దగ్గర ఉంటుంది. అయితే అక్కడ వీరిద్దరూ రోజు కూలీ పనికి వెళ్లేవారు. అయితే ఈ నేపథ్యంలో భర్త నుంచి విడిపోయిన సందర్భంలో పిల్లలిద్దరూ ఆమెతో ఉండడం, వారి పోషణ భరించలేకపోవడం, దీంతో పాటు మరో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడం, వివాహేతర సంబంధం, ఇవన్నీ ఆమె జీవితంలో సమస్యలు తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం తన వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తారని చిన్న కూతురు లావణ్య 5 నెలల పాపను గొంతు కోసి చంపి ఆ తర్వాత ఒక చాపలో చుట్టివేసి డ్రైనేజ్ లో వేసింది. అయితే తన భర్త ఆ పిల్లలిద్దరిని బలవంతంగా మరో 2 వ్యక్తులతో వచ్చి తన పిల్లలిద్దరిని వెతుకు వెళ్లాడంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది, వడగళ్ల పోలీసులకు. అయితే పోలీసులు భర్త మణిరాజన్ విచారించాడు. అతను గొర్రెల కాపరి, తాను 2 రోజుల నుంచి గొర్రెల వద్దే ఉన్నాను, తాను ఎక్కడికి వెళ్ళలేదంటూ కూడా పోలీసులకు స్పష్టమైన సమాధానం ఇవ్వడంతో అతని సమాధానానికి సంతృప్తి పడిన పోలీసులు మరోసారి రాజేశ్వరిని పలు దఫాలుగా విచారించడంతో ఆమె ఇచ్చిన పొంతనలేని సమాధానాలు, చివరకు ఆమె తానే బిడ్డను హత్య చేసి ఈ విధంగా డ్రైనేజ్ లో వేశానంటూ సమాచారం ఇవ్వడంతో వడగలూరులోని డ్రైనేజ్ లో వెతకగా ఆ అమ్మాయి మృతదేహం, 5 నెలల పాప మృతదేహం బయటపడింది. మొత్తం మీద ఈ ఘటన వడగలూరులో పెద్ద సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. ఓవైపు తెలిసి తెలియని వయసులో ఆ విధంగా వివాహేతర సంబంధంతో పాటు భర్తతో విడిపోవడము, కుటుంబ పోషణ భారం కావడం లాంటి ఘటనలతో ఆమె ఈ నిర్ణయానికి వచ్చినట్లు పోలీసులు అంటున్నారు. మొత్తం మీద ఆమెకు 307 కింద కేసు నమోదు చేశారు. మరోవైపు దీనికి సంబంధించి పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఒకటే ఈ హత్యకు పాల్పడింది, ఆమెకు సాయంగా ఎవరన్నా ఉన్నారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన అయితే సంచలనం కలిగించిందని చెప్పవచ్చు ప్రస్తుతం. రైట్, థాంక్యూ దామోదర్.